అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ రోజు విడుదలైనటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. అందుకనే ముందుగా మీరు ఇంకా ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వివరాలకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 1 అంటే ఈ రోజు మనకు ఢిల్లీ కానిస్టేబుల్ సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దామండి. మరి ఇక్కడ చూసుకుంటే ఇది నోటిఫికేషన్ అయితే మనకు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మీకు నోటిఫికేషన్ అలాగే పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ అనేటువంటిది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. 1/8/2020 నుంచి 7/9/2020 మనకు సెప్టెంబర్ 7వ తేదీ వరకు మీరు అప్లై చేయొచ్చు. మీకు దాదాపుగా 40 రోజుల దాకా టైం అయితే ఇస్తున్నారు. తర్వాత లాస్ట్ డేట్ చూసుకుంటే 7/9/2020 నైట్ 23:30 అంటే 11:30 అప్లై చేయాలి. వీలైనంత వరకు రేపు ఎల్లుండి అంటే త్వరగా అయితే అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి. మళ్ళీ సర్వర్ అనేది SSC సర్వర్ మనకు లాస్ట్ 2 డేస్లో హెవీగా మనకు క్రాష్ అవుతుంది. అంటే ఎక్కువ మంది విజిట్ చేయడం వల్ల సర్వర్ క్రాష్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఈ నెల లాస్ట్ 30 తేదీలో అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి. తర్వాత మీరు ఆన్లైన్ ఫీజు కట్టడానికి 9వ తేదీ లాస్ట్ డేట్. ఏంటంటే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎలా ఉంటుందంటే మొదట మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఆ తర్వాత ఫీజు కట్టాలన్నమాట. అందుకోసమే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఫీజు అనేది కావాల్సింటే 9వ తేదీ వరకు టైం ఉంటుంది. ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా ఇస్తున్నారు. తర్వాత ఆఫ్లైన్లో చలానా కూడా కట్టచ్చు. వాళ్ళైతే 11/9/2020 వరకు కట్టచ్చు. వీలైనంత వరకు అందరూ ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆఫ్లైన్ చలానా వరకు వెళ్ళకండి. ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా డిజిటల్ టెక్నాలజీ అందరి దగ్గర డెబిట్ కార్డ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ పేమెంట్ బెటర్. తర్వాత మీరు వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలానా డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ వచ్చేసి మనకు 14/9/2020. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్లయితే 27/11/2020 నుంచి 14/12/2020 మనకు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 తేదీల మధ్యలో మనకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆఫ్లైన్ కాదు. అందులోనే మరి ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ మీకు తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటుందని అయితే అనుకోకండి. స్టాఫ్ సెలక్షన్ నిర్వహించిన ఎగ్జామ్ ఏదైనా సరే మనకు హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఇంకా కూడా కేవలం ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. సో అందరికీ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టుంటే ఈజీగా ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వచ్చు. మనకి ఎక్కువ జాబ్స్ కూడా ఉన్నాయండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఈ యొక్క ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ చూసుకుంటే 3,433 పోస్టులు దాకా ఉన్నాయి. 1681 అన్రిజర్వ్డ్. ఈడబ్ల్యూఎస్ కూడా ఇక్కడ రిజర్వేషన్ ఇస్తున్నారు 343. తర్వాత ఓబీసీ 662, ఎస్సీ 590, ఎస్టీ 157. సో అందరికి కూడా చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్. అంటే మనకి ఇది మేల్కి మాత్రమే, మళ్ళీ ఫీమేల్కి సపరేట్ ఉన్నాయి. 1944 పోస్ట్ ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్కి. 933 అన్రిజర్వ్డ్. తర్వాత 202 ఈడబ్ల్యూఎస్. ఓబీసీ వాళ్ళకి 387, ఎస్సీ 328, ఎస్టీ 94. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా ఇక్కడ రిజర్వేషన్ అయితే కేటాయించడం జరిగింది. మరి మొత్తం చూసుకుంటే 5,846 పోస్టులు. సో చాలా అంటే మనకు చాలా పోస్టులు అయితే ఇక్కడ జాబ్స్ అయితే వస్తున్నాయి. ఈ యొక్క సిచ్యువేషన్లో మనకి ఇన్ని జాబ్స్ నోటిఫికేషన్ రావడం అయితే ఇదే. కాబట్టి దీనికి విద్యా అర్హతలు అనేటువంటిది ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకున్నట్టయితే కేవలం మనకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ 1/7/2020 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీరు 1995 కంటే ముందు పుట్టిండకూడదు. 2/7/1995 కంటే అంటే జూలై 2వ తేదీ 1995 కంటే ముందు ఉండకూడదు మీ డేట్ ఆఫ్ బర్త్. అలాగే 2002 ఇప్పుడు మనకి 2002 జూలై తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, అంటే 2003 అలా. సో ఈ డేట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే ఈ డేట్స్తో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు +5 అంటే 25 + 5 30. ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు. అలాగే స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాలు ఇచ్చారు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి. తర్వాత ఇంకా మనకు ముఖ్యమైన వివరాలు అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది 7/9/2020 నాటికైతే ఉండాలండి. అంటే పాస్ సర్టిఫికేట్స్ అనేటువంటిది కూడా మీ దగ్గర అనేటువంటిది 7/9/2020 అంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ రోజుకి మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. మరి 10+2 సీనియర్ సెకండరీ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే. అదే ఢిల్లీ పోలీస్ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకు వాళ్ళు 11th పాస్ అయినా చాలు. కానీ మిగిలిన మన వాళ్ళందరికీ కూడా 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మీకు 2 వీలర్ కానీ లేదంటే కార్‌ది గానీ. మీకు 2 వీలర్ ఉన్నా పర్లేదు, కార్‌ది కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మళ్ళీ ఎల్ఎల్ఆర్ ఉంటే పర్మిట్ చేయరు. మీకు ఖచ్చితంగా కూడా ఎల్ఎల్ఆర్ ఆల్రెడీ ఉన్నట్టయితే మీరు వీలైనంత వరకు ఇప్పుడైనా అప్లై చేసుకొని వీలైతే మీరు మీ యొక్క లైసెన్స్ అయితే తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మనకు మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ అయితే మోటార్ సైకిల్ సంబంధించినటువంటి లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. కార్‌దైనా ఉండొచ్చు, లేదంటే బండిదైనా ఉన్నా పర్లేదు. తర్వాత చూసుకున్నట్టయితే candidates who have not acquired the essential education qualifications as on stipulated date will not eligible and need not to apply. అదే చెప్పినట్టుగానే మనకి ఇంటర్మీడియట్ అనేటువంటిది మీ దగ్గర లేనట్టయితే ఆ యొక్క ఈ యొక్క డేట్ ఏదైతే ఇచ్చారో మనకు 7/9/2020 నాటికి మీరైతే అప్లై చేయకండి, మీకైతే ఎలిజిబుల్ కాదు అనేటువంటిది మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ అడిషనల్గా మార్క్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 5% మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇస్తున్నారు ఎగ్జామినేషన్ సంబంధించి. అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 3% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 2% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ ఎన్ని మార్కులు పెడుతుంటే అన్ని 100 లేదా 150 దాన్ని బట్టి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది కూడా నేను చెప్తాను ఇప్పుడు. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ₹100 ఉంటుందండి. సో ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ అలా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. సో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చేటువంటి బెనిఫిట్ ఏదంటే ఇదే. ఫీజు అన్ని ఎగ్జామ్స్ కంటే చాలా తక్కువ ఫీజు కలెక్ట్ చేసేది ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మాత్రమే. కేవలం ₹100 కలెక్ట్ చేస్తారు. అది కూడా ఎవరైతే ఇక ఓబీసీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అది కూడా మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ కలెక్ట్ చేస్తుంటారు. సో అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ కావచ్చు, తర్వాత ఈబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. మళ్ళీ ఉమెన్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ అయినా సరే, వాళ్ళు ఏ యొక్క కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కేటగిరీ అలాగే మీ జెండర్ని బట్టి ఆటోమేటిక్గా ఫీజు అనేది డిస్ప్లే అవుతుంది. మీరు కట్టాలి లేనటువంటిది అక్కడే తెలిసిపోతుంది. మీరు ఫీజు అనేటువంటిది యూపీఐ ద్వారా అయినా కట్టొచ్చు, నెట్ బ్యాంకింగ్ లేదంటే వీసా, మాస్టర్ కార్డ్ ఏదో ఒక డెబిట్ కార్డ్ లాంటిది యూజ్ చేయొచ్చు, లేదంటే ఆఫ్లైన్ చెల్లాలంటే డేట్ చెప్పాను కదా, దాని ప్రకారమైన మీరైతే వెళ్ళొచ్చు. అలాగే మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఉంటారు, ఫీజు కట్టలేదు అనుకోండి, ఇంకా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయినట్టే. మీరు ఫీజు కడితేనే అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత కంపల్సరీగా ఫీజు కడితేనే మీకు మీ యొక్క హాల్ టికెట్ వస్తుంది, మీరు ఎలిజిబుల్ అవుతారు. చాలామంది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు, ఫీజు కట్టకుండా వదిలిపెట్టేసి ఇంకా అయిపోయిందిలే అనుకుంటారు. కాబట్టి నాకు చాలామంది ఇంతకుముందు ఎస్ఎస్సి, సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సో ఇలా చాలామంది వాళ్ళ అప్లికేషన్ పంపించుంటారు. వాళ్ళ ఐడిలోకి నేను డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత చెక్ చేసా కూడా వాళ్ళు ఫీజు కట్టింటారు, కేవలం ఊరికి అప్లై చేసింటారు. సో అలా చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారండి. సో కాబట్టి ఫీజు కట్టడం అయితే మర్చిపోకండి, ఎవరైతే ఫీజు కట్టాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు. ఇంకా సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ నుండి సౌతర్న్ రీజన్లోకి రావడం జరుగుతుంది. అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా మన సౌతర్న్ రీజన్లో మనకు ఇక్కడ సెంటర్ చూసుకున్నట్టయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, అలాగే విజయవాడ, విజయనగరం. సో ఇక్కడ అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ సెంటర్లు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క సెంటర్లు మీకు దగ్గరలో ఏది ఉంటే అది, మీరు 3 సెంటర్లు పెట్టుకోవచ్చు మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి. మీకు దగ్గరలో ఏ జిల్లా ఉంటే ఫస్ట్ అది పెట్టుకోండి, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, 3 సెంటర్లు ఏదో ఒకటి ఇస్తుంది. మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఏదైతే పెట్టుకున్నారో అందులోనే మీకు మ్యాక్సిమం 99% అదే సెంటర్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారండి. మరి తెలంగాణ సెంటర్ చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఈ 3 సెంటర్లు ఉన్నాయి. అంటే తెలంగాణ స్టేట్లో 3 మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు దాదాపుగా చాలా సెంటర్లు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్లు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవసరం అంటే ఉండదు. ప్రియారిటీ అనేటువంటిది 3 సెంటర్లు మీరు అప్లై చేసుకున్నప్పుడే పెట్టాలి, మళ్ళీ మీరు మార్చుకోవడానికి అయితే కుదరదు. ఈ యొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అంటే PNMT అంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ 2 మీరు కంప్లీట్ అయిపోతే మీకు ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు అయితే జాబ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు నామినేషన్ అనేది చేస్తారండి. ఇక్కడ మీకు ఎగ్జామ్లో నామినేషన్ అయితే వర్తిస్తుంది. ఇంకా అది కామన్ మనకి SSC ఎగ్జామ్స్లో. మరి ప్రెసెంట్ మనకి ఇచ్చినటువంటి డేట్స్ అనేది 10/2 అది జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ మీరు ఆ డేట్ ఫిక్స్ అయిపోయి మీరు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ డేట్స్కి మ్యాక్సిమం జరిగే ఛాన్సెస్ తక్కువే ఉండొచ్చు. కాబట్టి మీరు ఆ డేట్స్ దృష్టిలో పెట్టుకొని మీరైతే చదువుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్ 100 మార్కులకు ఉంటుందండి. ఈ 100 మార్కుల్లో జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి 50 మార్కులు. మీకు ఎక్కువ ఇక్కడ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్ మీద 50 ప్రశ్నలు ఇస్తున్నారు అంటే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినటువంటి పార్ట్ ఏదైనా ఉంటే పార్ట్ ఏకి సంబంధించి మీరు ఎక్కువగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. మరి 90 నిమిషాలు ఇస్తున్నారు, 100 ప్రశ్నలకు 90 నిమిషాలు అంటే చాలా ఎక్కువ సమయం ఇస్తున్నారు మీకు. ఎందుకంటే మనకి స్టాఫ్ సెలక్షన్, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ వంటివి చూసుకుంటే 100 ప్రశ్నలు 60 నిమిషాల్లోనే రాయాలి. సో ఇక్కడ 90 నిమిషాలు ఇస్తున్నారంటే మనకి ఎక్కువ టైం వస్తుంది. కాబట్టి ఈజీగా మీరు నిదానంగానే సాల్వ్ చేసుకుంటే వెళ్ళచ్చు క్వశ్చన్ పేపర్ అటువంటిది. ఇది ఒక బెనిఫిట్ కూడా ఉంది ఇక్కడ.
మరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ అఫైర్ 50 మార్కులు కాబట్టి ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. మీరు దీనికోసం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్‌లో మనం చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క వీడియోని అయితే ఫాలో అవ్వండి. అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి టెస్టులు కూడా అంటే జనరల్ నాలెడ్జ్ అంటే ఎక్కడి నుంచి అడగరు. కరెంట్ అఫైర్ రిలేటెడ్ అడుగుతారు. ప్లస్ కొద్దిగా స్టాటిక్ జీకే, హిస్టరీ, పాలిటిక్స్ సంబంధించినవి కూడా అడుగుతారు. సో, ఆ యొక్క టెస్ట్ అనేటువంటిది మనం ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ టెస్ట్ అనేటువంటిది. కరెంట్ అఫైర్ రిలేటెడ్‌గా ఉండేటువంటిది. మీరు ఈ యొక్క టెస్ట్‌లు రాయాలనుకుంటే కరెంట్ అఫైర్, జనరల్ నాలెడ్జ్, పాలిటీ, ఎకనామీ అటువంటివి కింద వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మా యొక్క యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు అందులో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫ్రీగానే లభిస్తాయి. సో, ఒకసారి అయితే యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. అందరికి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా యాప్ అనేటువంటిది డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకా రీజనింగ్ అనేటువంటిది 25 మార్కులు. మనకు అంత కష్టమైతే ఉండదు రీజనింగ్. చాలా సింపుల్, ఈజీగానే ఉంటుంది. తర్వాత అర్థమెటిక్, న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి చూసుకుంటే 15 మార్కులు. చాలా తక్కువ మార్కులు కేటాయిస్తున్నారు. ఇంకా న్యూమరికల్ అబిలిటీ కూడా చాలా బేసిక్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. అంత హార్డ్ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ వస్తున్న జాబ్స్ కాబట్టి ఇక్కడ మనకు అందులో పోలీస్ జాబ్స్ కాబట్టి మరీ అంత హార్డ్ అయితే ఉండదు. కొద్దిగా ఈజీగా ఉంటుంది. రీజనింగ్ ఈ యొక్క అర్థమెటిక్‌కి సంబంధించి ఈజీగా ఉంటుంది. మీరు కాన్సంట్రేట్ చేయాల్సిందల్లా కూడా కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. తర్వాత కంప్యూటర్‌కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ మీద, తర్వాత ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ ఎవరు ఈ యొక్క దాన్ని తీసుకొచ్చారు, వెబ్ బ్రౌజర్స్ ఏమున్నాయి, సో వాటికి సంబంధించి క్యాచ్ అంటే ఏంటి, ర్యామ్, రోమ్, సో ఇలాంటివన్నీ బేసిక్‌గా కొద్దిగా ఫండమెంటల్‌గా మీరు చదువుకున్నట్టయితే సరిపోతుంది. దీనికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మన యాప్‌లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను కంప్యూటర్‌కి సంబంధించి కూడా. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మన యొక్క వెబ్‌సైట్ లింక్ ఉంటుంది. అక్కడైనా మీకు ఆల్రెడీ కంప్యూటర్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఎళ్ళైతే చెక్ చేయండి వెబ్‌సైట్‌లో. అలాగే మన యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. కేవలం 10 ప్రశ్నలు ఉంటాయి. సో, మీకు ఎగ్జామ్ అయితే చూసుకుంటే ఆల్మోస్ట్ 60-70% ఈజీగానే ఉంటుంది. కేవలం 30-40% మాత్రమే కొద్దిగా హార్డ్ ఉంటుంది అంతే. మీరు ఈజీగా అయితే ఈ యొక్క ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. కొద్దిగా ఇప్పుడున్న టైం ఈ నెల నుంచి అంటే దాదాపుగా 3 మంత్స్ పైగా ఉంది టైం మనకు. ఈ 3 నెలలు బాగా కష్టపడినట్టయితే మీరైతే జాబ్‌లో సెటిల్ అయిపోవచ్చు ఇక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. మరి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. సో, 1/4 నెగెటివ్ మార్కింగ్ అంటే 4 తప్పులు చేస్తే మీకు ఒక మార్క్ పీకేస్తారు. అంటే 0.25 మార్క్స్ అనేటువంటిది మీకైతే ఉంటుందండి నెగెటివ్ మార్కింగ్. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ చెప్పాను కదా ముందుగానే. సో, ఇంగ్లీష్, హిందీలా మాత్రమే ఉంటుందండి. తర్వాత టెంటేటివ్ ఆన్సర్ కీస్ మళ్ళీ ఇడుస్తారు. సో, అప్పుడు మళ్ళీ మీరేమన్నా అబ్జెక్షన్ పెట్టాలంటే అప్పుడు ₹100 పే చేయాలి. సో, అదంతా అవసరం లేదు మనకి ప్రెజెంట్ అయితే. సో, అది మామూలు కామన్ ఎస్ఎస్‌లో జరిగేటువంటిది. నెక్స్ట్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఏమేమి చదవాలనేది. పాలిటీ, హిస్టరీ, స్పోర్ట్స్ ఇవన్నీ మొత్తం మనం మామూలుగా చదివేటువంటిది. తర్వాత రీజనింగ్ చూసుకుంటే ఇంకా ఏమేమి అనేటువంటిది, ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేటువంటిది. సో, వాటి మీద వర్బల్, నాన్ వర్బల్ 2 చదవాలి. సో, ఇమెయిల్స్ రూపంలో ఉండేటువంటిది నాన్ వర్బల్. సో, అలాగే మనకు వర్బల్ సంబంధించి కూడా మీరు అనాలజీస్ కానీ, సిమిలారిటీస్ కానీ, విజువలైజేషన్, సో ఇవన్నీ కూడా వర్బల్ రీజనింగ్‌కి సంబంధించి నంబర్ సిరీస్‌న సో ఇవన్నీ కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ కూడా మీకు వర్బల్ సిరీస్‌లో ఇవన్నీ కూడా అడుగుతారు. సో రీజనింగ్‌కి సంబంధించి న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి చూసుకుంటే మనకి ఎక్కువ అంతా కూడా అర్థమెటిక్ పార్టే ఇచ్చాడు. సో మనకు నంబర్ సిస్టమ్ చూసుకోవాలి. తర్వాత అర్థమెటిక్‌లో నుండి యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, అలాగే జామెట్రీకి సంబంధించి టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత రేషియో అండ్ టైమ్, టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ కూడా ఈ టాపిక్ చదువుకోవాలి. తర్వాత ఎంఎస్ ఆఫీస్ లైక్ కంప్యూటర్ సంబంధించి చూసుకున్నట్టయితే వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఎంఎస్ ఆఫీస్ సంబంధించి టోటల్ ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎంఎస్ పవర్ పాయింట్, తర్వాత ఎంఎస్ ఎక్సెల్, సో వీటి నుంచి స్ప్రెడ్షీట్ అంటే ఏంటి, సెల్స్ అంటే ఏంటి, సో ఫార్ములాస్ వాటిని ఎలా ఉపయోగిస్తాం, సో బేసిక్ వే మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈమెయిల్ అంటే ఏంటి, ఈమెయిల్ యొక్క ఫాదర్ ఎవరు, సో దాని ఈమెయిల్ ఎలా మనం సెండ్ చేయాలి, అవన్నీ మనం రోజు యూజ్ చేస్తున్నాం. మన మొబైల్ ఈమెయిల్ ఉంది కాబట్టి సో అదే ఇక్కడ ఎగ్జామ్స్లో అడుగుతారు. తర్వాత ఇంటర్నెట్ అంటే ఏంటి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్స్ అంటే ఏంటి, తర్వాత హెచ్టిటిపి అంటే ఏంటి, అంటే ఫుల్ ఫామ్స్ అడుగుతారు. హెచ్టిటిపి, ఎఫ్టిపి వెబ్సైట్స్, తర్వాత వైఫై ఫుల్ ఫాము, సో ఇలా ఇవన్నీ కూడా మనకు వైర్లెస్ ఫెసిలిటీ వైఫై అంటే సో ఇలా ఫుల్ ఫామ్స్ అడుగుతుంటారు. చాలా సింపుల్గానే ఉంటుంది కంప్యూటర్ ఎగ్జామ్ కూడా. సో వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ క్రోమ్ కావచ్చు, మొజిలా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సో ఇలా మనకు చాలా ఉన్నాయి కదా, మ్యాక్సిమం వీటి గురించి అడుగుతారు. సో సర్చ్ ఇంజన్ అంటే ఏంటి, సర్చ్ ఇంజన్స్ అంటే మనం సర్చ్ చేసేది ప్రజెంట్ ఎక్కువగా అందరూ యూజ్ చేసేది గూగుల్ సర్చ్ ఇంజన్ యూజ్ చేస్తారు. తర్వాత యాహూ అంట, బింగో, సో ఇలా మనకి చాలా సర్చ్ ఇంజన్స్ ఉన్నాయి. సో సర్చ్ సంబంధించి వీడియో కాన్ఫరెన్సింగ్, ఈ బ్యాంకింగ్, చాట్, సో వీటి మీద మీకు బిట్స్ ఉంటాయి. సో కంప్యూటర్ సంబంధించి బేసిక్గానే అడుగుతారు. 10 ప్రశ్నలే కాబట్టి అంత కష్టమేమి ఉండవు, చాలా సింపుల్గానే ఉంటాయి. తర్వాత మీకు ఎగ్జామినేషన్ మెట్రికులేషన్ లెవెల్ అంటే మనకు 10th క్లాస్ స్థాయిలోనే ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేస్తున్నారు కాబట్టి కష్టమైతే ఉండదు, ఈజీగానే ఉంటుందండి. మీరు కొద్దిగా కష్టపడి చదువుకున్నట్టయితే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకొని కొద్దిగా చదువుకుంటే మీకు కంపల్సరీగా ఇక్కడ గెయిన్ అవుతారు. మరి ఇక్కడ నెక్స్ట్ ఇంకా పీఈటీ టెస్ట్ ఎలా ఉంటుంది, మెడికల్ టెస్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ చూసుకుంటే అప్ టు 30 ఇయర్స్ వాళ్ళకు
1600 మీటర్ రేస్ ఉంటుంది. లాంగ్ జంప్, హై జంప్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏజ్‌ని బట్టి మళ్ళీ సెపరేట్ ఇచ్చారు. మామూలు వాళ్ళకి అప్ టు 30 ఇయర్స్ అయితే 6 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. 30-40 ఉన్న వాళ్ళు 7 మినిట్స్, అబోవ్ 40 వాళ్ళు 8 మినిట్స్. ఇక్కడ ఈ 25 ఏళ్ల వరకే కదా! మళ్ళీ ఇక్కడ ఎక్స్‌ట్రా ఎందుకొచ్చాయంటే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి తర్వాత మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇయర్స్ అయితే వచ్చాయి. ఇంకా లాంగ్ జంప్ ఎంత ఎగరాలి, తర్వాత హై జంప్ ఎంత ఉండాలి అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్ సంబంధించి ఇక్కడ మేల్‌కి వచ్చేసి హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. హిల్ ఏరియాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు. మన ఏపీ వాళ్ళకైతే ఏమి రిలాక్సేషన్ అయితే ఉండదు. సో 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి హైట్. అలాగే ఇంకా 5 సెంటీమీటర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5 సెంటీమీటర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఢిల్లీ పోలీస్‌లో ఆల్రెడీ పనిచేస్తూ రిటైర్ అయిన వాళ్ళ కొడుకులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి కూడా 5 సెంటీమీటర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. తర్వాత చెస్ట్ చూసుకుంటే 81 సెంటీమీటర్స్ ఉండాలి. అది ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 4 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలంటే టోటల్ 85 ఉండాలి. ఇక్కడ ఉన్న రిలాక్సేషన్ అయితే వస్తుంది చెస్ట్‌కి సంబంధించి. అదే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు టైం అయితే సేమ్ ఈవెంట్సే ఉంటాయి. కాకుంటే టైం అనేటువంటిది కొద్దిగా పెరుగుతుంది. తర్వాత ఇంకా మరి హైట్ చూసుకుంటే 157 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయితే ఏమి ఇవ్వలేదు. సో హైట్‌కి సంబంధించి అయితే మీకు 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేశారు. మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే ఇక ఐసైట్‌కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత టాటూస్ అలాంటివి ఉన్నవాళ్ళు ఈ యొక్క కండిషన్స్ అయితే అప్లై అవుతాయి. వాళ్ళకు టాటూస్ ఉన్న వాళ్ళకు ఏదైతే రిలీజియస్ సింబల్స్ అటువంటివి ఉంటాయో సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి అక్కడ ఏవైతే ఫాలో అవుతారో రూల్స్ అవి ఇక్కడ ఫాలో అవుతారు. అంటే కొన్ని టాటూస్ అలా ఉంటాయి. కొన్ని రకాల టాటూస్ అలా ఉండవు. సో ఇక్కడ ఒకసారి చదువుకొని మీకు ఉన్న టాటూస్ ఈ కేటగిరీలో వస్తాయా లేదా? సో ఇక్కడ మరి ఎక్కడ ఉండాలి? ఎల్బోకి ఎంత పైన ఉండాలి? కింద ఉండాలి? సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని టాటూస్ ఉన్న వాళ్ళైతే ఒకసారి. సో ఇదండి మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలైతే. మరి ఇక్కడ నోటిఫికేషన్‌కి మీరు ఎలా అప్లై చేయాలంటే మీరు ఎప్పుడైనా కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నంబర్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ చేసి లాగిన్ అయిపోయి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్‌లో ఉంటుంది. అక్కడ అప్లై చేయొచ్చు డైరెక్ట్‌గా. మీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్ అన్నీ ఉంటాయి. కేవలం మీ ఎగ్జామినేషన్ సెంటరు సో కేవలం కొన్ని 3, 4 డీటెయిల్స్ మాత్రమే ఎక్స్ట్రా అడుగుతారు. సో అవి మాత్రమే పెట్టుకొని అప్లై చేసేయొచ్చు. ఇంకా ఎవరైతే కొత్తగా ఇంతవరకు ఎప్పుడు కూడా స్టాఫ్ సెలక్షన్ సంబంధించి ఎగ్జామ్ రాయలేదనుకోండి, వాళ్ళు మొదట రిజిస్టర్ నౌ ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి మొత్తం. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాలి. మొత్తం 3 స్టెప్స్ ఉంటుంది. మీ డీటెయిల్స్, తర్వాత అడిషనల్ డీటెయిల్స్, మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి రిజిస్టర్ అవుతే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసి మీరు ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్‌లోకి వచ్చేసి ఇక్కడ లాగిన్ అయ్యేసేసి అక్కడ కనిపిస్తుంది ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్‌లో ఉన్నటువంటిది. అక్కడ అప్లై నౌ అని ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసేసి మీరు డీటెయిల్స్ ఫిల్అప్ చేసి అప్లై చేసి ఫీజు కట్టేస్తే అక్కడికి అయిపోతుందండి. సో అలా మీరు అప్లై అనుకున్న వాళ్ళు ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ముందు ఎప్పుడైనా అప్లై చేస్తుంటే మీకు ఆల్రెడీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మీకు పాస్వర్డ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే రిజిస్టర్ అవ్వాలి. సో ఇదండి ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయండి. సో ఎవరు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. అందులో కొద్దిగా ఈజీగానే ఉంటుంది ఎగ్జామ్, అంత హార్డ్ అయితే ఉండదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అందులో ఫీజు కూడా చాలా వరకు ఎక్కువ మందికి ఎగ్జామ్షనే ఉంటుంది. ఒకవేళ ఉన్న వాళ్ళకి కూడా కేవలం ₹100 మాత్రమే, ఎక్కువ కూడా లేదు. సో కాబట్టి అప్లై చేయండి. మ్యాక్సిమం మీ దగ్గర ఉంటే మొబైల్‌లోనే అప్లై చేయొచ్చు. లేదంటే నెట్ సెంటర్‌లో 30 లేదా ₹50 ఇస్తే మీకు అప్లై చేస్తారు. సో లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి ప్రెజెంట్ ఎక్కడైనా కూడా ఓపెన్ చేయకుంటే మ్యాక్సిమం మొబైల్ అయినా కూడా అప్లై చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మరి ఇంకా ఏంటంటే మరి మన యాప్ అనేటువంటిది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చుంటాను. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు అందులోనే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్స్, మిగిలినటువంటి జీకే టెస్టులు అన్నీ కూడా వస్తాయి. అలాగే జాబ్ అప్డేట్స్ అందులోనే ఉంటాయి. మీకు పీడీఎఫ్ మెటీరియల్స్ కూడా ఆ యాప్‌లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మర్చిపోకండి. మరి ఈ యొక్క వీడియో అనేటువంటిది మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.